వావ్, డైరీ మిల్క్. థ్యాంక్ యూ. చింటూ ఏం చేస్తున్నావు? అమ్మా, ఈ చాక్లెట్ ఎక్కడిది? నిన్న స్కూల్లో గోపాల్కి బర్త్డే అమ్మా. వాడిచ్చిన చాక్లెట్ బ్యాగ్లో పెట్టుకున్నాను. ఇప్పుడే తింటున్నాను. ఇప్పుడేగా అన్నం తినొచ్చావు, నువ్వు అది తినకు. ఫస్ట్ హోంవర్క్ చేయి. చూడు చింటూ, నేను వెళ్ళొచ్చి చెక్ చేస్తాను. అలాగో హోంవర్క్ అయిపోవాలి. ఆ, అమ్మయ్యా, తప్పించుకున్నాను. బాగా కవర్ చేస్తున్నావు. పోను పోని లాంటి కవరింగ్లు చాలా చేయాల్సి వస్తుంది. నాకో డౌటు. ఇప్పుడు నువ్వు మాట్లాడుతా ఉన్న విషయం అందరికి తెలిస్తే ఏమవుతుంది? నా అంతటి నేను ఎవరికి దొరకను. నువ్వు చెప్పకుండా ఉంటే చాలు. ఆహా, నేనెవ్వరికీ చెప్పను. అవును, మమ్మీ ఎందుకు నిన్న అలా తిట్టెళ్తుంది? నువ్వు హోంవర్క్ చేయలేదా? హోంవర్కా? నేను అది రాత్రి చేస్తాను. పోనీ నీకోసం నేను చేసి పెట్టినా? ఆ, నువ్వు హోంవర్క్ కూడా చేస్తావా? నేను నీకు ముందే చెప్పాను కదా నీకోసం ఏమైనా చేస్తానని. హ్యాండ్ రైటింగ్ నాలాగే ఉంటుందా? నీ బుక్ తీసి నా ముందు పెట్టు. ఏది ఆ మాత్రం చెప్పు. అల్లరి గోపి, అల్లరి గోపి, అల్లరి గోపి. ఓకే, ఇప్పుడు ఓపెన్ చేసి చూడు. ఓ మై గాడ్, హోంవర్క్ మొత్తం అయిపోయింది. చాలా థ్యాంక్స్. గోపి, గోపి, గోపి. ఏంటిది మాట్లాడట్లేదు? గోపి. ఓ, దీనికి ఛార్జ్ లేకపోతే మాట్లాడదు కదా. 1 అవర్ ఛార్జ్ పెట్టాలని కూడా చెప్పింది. సరే ఓకే, దీన్ని ఛార్జింగ్ లో పెడతాను. ఛార్జ్ అయ్యాక నైట్ మాట్లాడతాను. హాయ్. హాయ్ గోపి. హాయ్ చింటూ, ఛార్జింగ్ పెట్టినందుకు థాంక్స్. అమ్మయ్యా, నువ్వు మాట్లాడావు. నువ్వు చచ్చిపోయావేమో అనుకున్నాను. నేనంటే నీకు అంత ఇష్టమా చింటూ? అవును, నేను భయపడిపోయాను. ఆ తర్వాతే నీకు ఛార్జ్ లేదన్న విషయం తెలుసుకొని నీకు ఛార్జింగ్ పెట్టాను. ఈ రూమ్ లో నువ్వు ఒకరిమే పడుకుంటావా? నేను ఒంటరిగా పడుకోను, నాకు చాలా భయం. నాతో పాటు మా అమ్మ పడుకుంటుంది, కానీ మా నాన్న ఒంటరిగా పడుకుంటాడు. అతనే ధైర్యవంతుడు. అవునా? మరైతే మీ నాన్న మిమ్మల్ని ఎన్నిసార్లు భయపెట్టారు? మమ్మల్ని 3 సార్లు భయపెట్టాడు. అయితే నిజంగా ధైర్యవంతుడేలే. మ్మ్, ఏదో ఒక రోజు నేను నాన్నని భయపెట్టాలి, అది నా కోరిక. అవునా చింటూ? అయితే నీ కోరికను నేను నెరవేరుస్తాను. నాకు కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలి. బాయ్. ఏమైపోయింది? చింటూ ఏం చేస్తున్నావు? మా పడుకుందావా? ఓకే మా. లేట్ అవుతుంది, వెళ్ళి నిద్రపో. ఏంటా సౌండ్? అసలు ఈ బొమ్మ ఇక్కడికి ఎలా వచ్చింది? అయ్యో, ఈ చింటూ ఉన్నాడే. ఊరికే గోళ గోళగా అరుస్తుంది. ఏంటిది? ఇందాకే కదా ఆఫ్ చేశాను. కొంప తీసి దాన్ని స్విచ్లో ఏదైనా ప్రాబ్లం ఉందా? నా ముందే దీన్ని మ్యాజికల్ చూపిస్తుంది. ఏముంది బొమ్మకి? ఆఫ్ చేసినా ఆన్ అవుతుంది, అల్లరి చేస్తుంది. ఏంటిది? బొమ్మ కనిపించట్లేదు. లేదేంటి? ఏంటిది? ఆశ్చర్యంగా ఉంది. బొమ్మ కింద కూడా లేదు. మరేమై ఉంటుంది? ఇది నాకే చెమటలు పట్టించేలా ఉంది.
హా? మర్చిపోయాను. నిన్న రాత్రి ఏదో జరిగినట్టు అనిపిస్తోంది. ఆ, ఆ బొమ్మ మరెలా పడుకున్నాను? ఆ, ఇప్పుడు ఆ బొమ్మ ఏది? చింటూ స్కూల్కి టైం అవుతుంది త్వరగాలే. మా ఒక 5 minutes మా. ఏమై ఉంటుంది? ఛే, నేను ఒకరిని ఫ్రిడ్జ్లో వెతుకుతున్నాను. టైం అవుతుంది కదా, లే చింటూ. హ్మ్. హా, వీడేంటి ఇంకా నిద్రపోతున్నాడు? మా ప్లీజ్ మా. ఈ బొమ్మ ఏమై ఉంటుంది? ఇప్పుడు నువ్వు వెనకలేమనేదనుకో ఆట మీద ఎవరితో కాచేస్తాను. సరే లేస్తానులే. ప్రేమ నచ్చగా అనుకుంటే మాట్లాడు. మ్మ్. మ్మ్. నాన్నా ఏంటేం వెతుకుతున్నావు? అదేం లేదు చింటూ, నేను నీకు ఓ బొమ్మ కొనిచ్చాను కదా, ఇప్పుడు అది ఎక్కడుంది? ఇప్పుడు ఆ బొమ్మతో నీకు పనేంటి? ఏం లేదు చింటూ, ఊరికే కాసేపు దాంతో ఆడుకుందాం అనుకున్నాను. నాన్నా అది ఇక్కడే ఉంది నాన్న.